అంటే అంటే మహేష్ గారు నీకంటే గొప్ప స్టేటస్లో ఉన్నారు కదా అని. స్టేటస్ చూసి ప్రేమిస్తారా? ఇవాళ ప్రపంచం అలాగే ఉంది బావా. ఆనంది అయితే అలా ఆలోచించేది కాదు. అంటే తను ఈ ప్రపంచంలో లేదంటావా? అవును, మాది మరో ప్రపంచం, ప్రేమ ప్రపంచం. మరి నీకు 3 నెలలలోపు పెళ్లి జరిగిపోవాలంటే ఎగిరి గంతేసి తాళి కట్టించుకోక పెళ్ళొద్దని ఎందుకిలా మొండికేస్తుంది? ఆనంది ఎందుకలా అంది బావా? బావా, నిన్నొక మాట అడుగుతాను, తప్పగా అనుకోవు కదా? ఏంటి తులసి? ఆనంది నీకింకో అమ్మాయితో పెళ్లి చేయాలని చెప్పింది కాబట్టి అత్తయ్య 3 months లోపు నీ పెళ్లి జరిగిపోవాల్సిందే అని పట్టుబడితే ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? చేసుకుంటాను. అవును, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆనంది ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే తనని చేసుకుంటాను. ఆనంది కోసం 3 నెలలే కాదు, లైఫ్ లాంగ్ ఎదురు చూడమన్నా చూస్తాను. ఇదొక రకంగా శిక్షే కదా? కాదు, మా ప్రేమకి పరీక్ష. తులసి, ఐఎమ్ సారీ నిన్ను బాధ పెట్టినందుకు. చిన్నప్పుడు బొమ్మల కొలువులో రాధాకృష్ణుల బొమ్మల్ని చూసి అవి నువ్వు నేను అనుకుని మురిసిపోయేదాన్ని. కానీ రాధలాగే 1 side లవర్ లాగే ఉండిపోతానని అస్సలు ఊహించుకోలేదు. చెప్పమ్మా. అన్నయ్య, రేపు 10 నువ్వు వదిన బ్యాంక్ దగ్గరికి వచ్చేయండి. నీకెందుకమ్మా శ్రమ? అసలే ఆరోగ్యం బాగోలేదు. మేమిద్దరం వెళ్ళి నగలు విడిపించుకొని వస్తాం కదా, నువ్వు రెస్ట్ తీసుకో. పర్లేదన్నయ్య, నేను కూడా వస్తాను. ఆనంది, ఇంకేం మాట్లాడుకో. రేపు ఉదయం మన ఇంటికి వచ్చే, ఇక్కడ నుంచి ముగ్గురం కలిసి బ్యాంకుకి వెళ్దాం. నేను రేపు హాస్టల్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ వచ్చేస్తాను. ఇంటికి రావచ్చు కదమ్మా. ఇంకొకసారి వస్తానులే అన్నయ్య. సరే, నీ ఇష్టం. ఉంటానన్నయ్య, రేపు కలుద్దాం. సరే ఆనంది, బాయ్. తులసి, మీ బావని నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నావు. కానీ మధ్యలో ఎవరో ఇంకో అమ్మాయి వచ్చి తనని గద్దలా ఎగరేసుకుపోవాలని చూసింది. ఈ విషయంలో నువ్వెంతగానో బాధపడుంటావు.
నీ బాధని, నీ కన్నీళ్ళని, నీ ప్రేమని, బావని పెళ్లి చేసుకోవాలన్న నీ మనసుని ఆ దేవుడు అర్థం చేసుకున్నాడో ఏమో ఇక్కడి పరిస్థితులు తారుమారు చేస్తున్నాడు. నీ బావని నువ్వు సొంతం చేసుకునే సమయం వచ్చింది. ఇదొక రకంగా జారిపోయిన అదృష్టం తిరిగి దక్కటం. నువ్వు వెంటనే బయలుదేరొచ్చి నీ బావని పెళ్లి చేసుకో. ఇట్లు నీ శ్రేయోభిలాషి. ఎవరై ఉంటారు ఈ శ్రేయోభిలాషి? ఈ లెటర్ ఎవరు రాసుంటారు? ఇలా రాయటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఎవరు రాసుంటారు? ఆనంది రాసిందా, లేక ఆనందిని ప్రేమించిన మహేష్ గారు రాశారా? లేక ఇది మా అమ్మ రాసిందా? ఎవరు రాసినా ఆనందిని బావని విడగొట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఆ ప్రేమ జంటని విడదీయాలనుకుంటున్న ఆ మనిషి ఎవరో తెలుసుకునే వరకు నేనిక్కడి నుంచి కదిలేదే లేదు. లెటర్ లేదు. ఎక్కడుంది? ఒకవేళ చదివి పర్సులో పెట్టేశానా? లేదు, ఇక్కడే బెడ్ మీదే పెట్టాను. ఏమైంది? ఒకవేళ నేను ఈ ఆలోచనలో ఉండగా గదిలోకి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే. అయితే లెటర్ ఏమైనట్టు? ఇక్కడికి ఎలా వచ్చింది? నా మొహం, ఇది ఫ్యాన్ గాలికి ఎగిరిపడి ఉంటుంది. ఈ లెటర్ ఎవరైనా చూస్తే లేనిపోని ఇష్యూ రైజ్ అవుతుంది. ఎవరికంట పడకుండా జాగ్రత్త పడాలి. తులసి, చెప్పు బావా. నిజం చెప్పు. నేనెప్పుడు ఏ అబద్ధం చెప్పానని నిజం చెప్పమంటున్నావు? నిజంగా నీ క్లాస్మేట్ని కలవడానికే వెళ్తున్నావా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అది కరెక్ట్ కాదనిపించింది. నీకో విషయం తెలుసా? డౌట్ అనేది డయాబెటీస్ లాంటిది, అస్సలు రాకూడదు. వచ్చిందా లైఫ్ని ప్రతి స్టెప్లో డిస్టర్బ్ చేస్తుంది. గాట్ ఇట్? తులసి, నాతో అయినా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? నీకు తెలీదా? నీ పని మీదే వెళ్తున్నాను బావా. నా పని మీద? ఎస్. ఈ సస్పెన్స్ ఎందుకు? సస్పెన్స్లు సర్ప్రైజ్లు లేకపోతే లైఫ్లో థ్రిల్ ఉండదు బావా. రాత్రి నీ మనసులోని మాట నాకు చెప్పావు. నేను నా మనసుకు అనిపించింది చేస్తాను. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఏం చేయబోతున్నావు? తొందర పడకు బావా, శుభవార్తతో వస్తాగా. ఆటో వచ్చింది. బాయ్ బావా.